టిడ్కో ఇళ్లు ఇస్తారా? మమ్మలనే ఇవ్వమంటారా? మౌలిక సదుపాయాలు ఉన్నా జాప్యం ఎందుకు? సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. రాజమండ్రి రూరల్లో సిపిఐ రాజకీయ ప్రచార జాతర. బొమ్మూరు 2లో 1200 ఇళ్ల 6 సంవత్సరాలుగా నిర్మాణం పూర్తి చేసినా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందజేయలేదని, కొన్ని ఇళ్లు పాడవుతున్నాయని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. బుధవారం ఉదయం సిపిఐ రాజకీయ ప్రచార జాత 8వ రోజులో భాగంగా బొమ్మూరు 2లో టిడ్కో గృహాలను పరిశీలించారు. ప్రతి రూమ్ చూశారు. అనంతరం టిడ్కో ఏఈ అనంతలక్ష్మితో మాట్లాడి ఇళ్ల లబ్ధిదారులు విషయాలపై మాట్లాడడం జరిగింది. అనంతరం ఫేజ్ 1లో ఉన్న టిడ్కో గృహాలు, బొమ్మూరు సెంటర్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రచార జాత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, బొమ్మూరు ఫేజ్ 1లో 2528 గృహాలు నిర్మించారని, కానీ 75% మాత్రమే నివాసాలకు నివసిస్తున్నారని, ఫేజ్ 2లో 1200 గృహాలు నిర్మించి 6 సంవత్సరాలు అవుతున్న లబ్ధిదారులకి అందజేయకపోవడం దారుణం అన్నారు. బ్యాంకులకు రుణం కట్టి ఇల్లు అందజేయక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, మరీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అన్ని పూర్తి కావచ్చునా ఇటువంటి దశలో టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందజేయాలని, లేని పక్షంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారి నాయకత్వంలో మేమే వారికి అందజేస్తామని మధు తెలిపారు. ఏఐటియుసి జిల్లా కన్వీనర్ జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ, బొమ్మూరు ఫేజ్ 2లో కార్మికులోకం ఎక్కువగా ఉన్నారని, కార్మిక వర్గానికి ఇల్లు ఇవ్వకపోవడం వల్ల అద్దె కట్టుకోలేక కార్మిక వర్గం ఇబ్బంది పడుతుందని, వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రచార జాతరలో సిపిఐ నగర కార్యదర్శి వి కొన్నలరావు, నగర సహాయ కార్యదర్శి సప్పరమణ, టౌన్ కమిటీ సభ్యులు పి లావణ్య, టి నాగేశ్వరరావు, టి త్రిమూర్తులు, జట్టు సంఘం అధికారి బాడీ సభ్యులు అప్పలనాయుడు, బాలకృష్ణ, వెంకట్రావు తదితర కమిటీ నాయకులు పాల్గొన్నారు.